పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఇంటికి వెళ్లే రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గాంధీ ఇంటిని ముట్టడిస్తారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయింపులపై కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం మనకి తెలిసిందే. గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగరేస్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే రా చూసుకుందామంటూ కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లారు గాంధీ. ఇరు వర్గాల దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ రోజంతా హైడ్రామా నడిచింది. ఇప్పుడు 2 వర్గాలపై కేసులు నమోదై ఉన్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, అంతా కామ్ గా అవుతోంది అన్న టైంలో మళ్ళీ ఒక్కసారిగా 100 మంది పోలీసులతో అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం అంటే ఎలా కనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్? పరిస్థితి అయితే కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర 100 మంది పోలీసులు గత 2-3 రోజుల నుంచి ఎట్లయితే సెక్యూరిటీ అయితే ఉందో ఇప్పుడు కూడా అలాంటి సెక్యూరిటీ అక్కడ కనిపిస్తుంది. ఆ స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎవరింటికి వెళ్ళాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే పోలీసులు అలో చేస్తున్నారు. సో దాంతో అక్కడ స్థానికంగా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 100 నుంచి 150 మంది పోలీసులు అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు మరోసారి అరికపూడి గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ టెన్షన్ వాతావరణం ఎంతసేపు ఉంటుంది మళ్ళా అనేది స్థానికంగా ఉన్న వారు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు వచ్చే అవకాశం ఉంది అని ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. దీంతో అక్కడ పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. అయితే నిన్న మొన్న మనం చూసాం, 2 రోజుల క్రితం వరకు కూడా దాడులు ప్రతి దాడులు సవాళ్లు ప్రతి సవాళ్లతో పూర్తి స్థాయిలో రాష్ట్రం ఒక రాజకీయ వేడైతే కంటిన్యూ అయింది. అది కూడా మరికొంత కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ఎక్కడ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రివ్యూ చేయడం జరిగింది, డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొండా ఉండేందుకు, అక్కడికి ఎవరి రాకుండా ఉండేందుకు కూడా పోలీసులు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశామనేది మాత్రం చెప్తున్నారు. సో చూడాలి ఈ సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనేది. అక్కడికి వస్తారా లేకపోతే ఇంటి దగ్గర మళ్ళీ హై టెన్షన్ వాతావరణంతో అక్కడ ఉన్న గొడవలు క్రియేట్ అవుతాయా అనే ఒక టెన్షన్ అయితే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. సో పోలీసులు అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానికులకు అదేవిధంగా అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకైతే పహారా కాస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. సో ప్రస్తుతం మళ్ళీ అరికపూడి గాంధీ చుట్టుపక్కల ఏకంగా 100 మంది పోలీస్ పహారా కాస్తున్నారు. మళ్ళీ బారికేడ్లు పెడుతున్నారు. అంటే ఎక్కడో హై టెన్షన్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుందనే సమాచారం నేపథ్యంలోనే ప్రస్తుతం గాంధీ ఇంటికి వెళ్లే రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు.